గతేడాది చివర్లో వచ్చిన దురంధర్ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. రణ్వీర్ సింగ్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచిన ఈ స్పై యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1,400 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీనికి కొనసాగింపుగా దురంధర్ ది రివెంజ్, దురంధర్ 2 చిత్రాన్ని కూడా సమాంతరంగా తెరకెక్కించారు దర్శకులు ఆదిత్య ధర్. బాలీవుడ్లో మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పెద్ద సినిమా పక్కన పోటీగా రిలీజ్ అవుతుండటం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలిచింది దురంధర్ ది రివెంజ్. అడ్వాన్స్ బుకింగ్స్లో కూడా ఆ సినిమాతో పోటీ పడింది. మరి ఆ హైప్ని మ్యాచ్ చేసేలా సినిమా ఉందో లేదో తెలుసుకుందాం రండి. కథ పార్ట్ 1 కథ ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుండే సెకండ్ పార్ట్ కథ మొదలవుతుంది. రెహ్మాన్ డెకాయిట్, అక్షయ్ ఖన్నా మరణం అనంతరం పాకిస్తాన్లో చోటు చేసుకున్న అల్లర్లు, హంజా, రణ్వీర్ సింగ్ కింగ్ అయి కూర్చోవడంతో ఫస్ట్ పార్ట్ ముగుస్తుంది. కానీ హంజా జస్ప్రీత్ సింగ్ అనే ఒక క్రిమినల్ అని, అతను జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనే చిక్కుముడులు కూడా ఈ రెండో భాగంలో విప్పుతూ వచ్చారు. జస్ప్రీత్ సింగ్ గతం విషయానికి వస్తే అతనికి దేశభక్తి ఎక్కువ. ఒకానొక సందర్భంలో అతను తన ఫ్యామిలీ కారణంగా క్రిమినల్గా మారాల్సి వస్తుంది. తర్వాత జైలుకి వెళ్లిన ఇతనికి అజయ్ సన్యాల్ ఎలా పరిచయం అయ్యాడు? ఆపరేషన్ దురంధర్లో ఎలా భాగం అయ్యాడు? మరోవైపు రెహ్మాన్ చనిపోయాక అతని ప్లేస్లోకి వచ్చిన హంజా ఐఎస్ఐ తీవ్రవాదులు ఇండియాపై ప్లాన్ చేస్తున్న దాడులను ఆపుతూ వస్తాడు. అందుకు అడ్డొచ్చిన వాళ్లని సైతం తప్పిస్తూ ఉంటాడు. కానీ ఒక పొరపాటు వల్ల మేజర్ ఇక్బాల్, అర్జున్ రాంపాల్ కి దొరికిపోతాడు. హంజా భారతీయుడు అని ఇక్బాల్కి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఇతని వల్ల హంజాకి ఎదురైన సమస్యలు ఏంటి, వాటిని హంజా ఎలా అధిగమించాడు వంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. సాంకేతిక నిపుణుల పనితీరు మొదటి భాగం విషయంలో దర్శకుడు ఆదిత్య ధర్ ఇచ్చిన హై మూమెంట్స్ అంత ఈజీగా మర్చిపోయేవి కాదు. ముఖ్యంగా రెహ్మాన్ పాత్రని అతను తీర్చిదిద్దిన తీరు, అలాగే క్లైమాక్స్ను మలిచిన విధానం అబ్బురపరిచింది. స్పై యాక్షన్ సినిమాని అంత ఎంగేజింగ్గా అదే సమయంలో అంత డీటెయిలింగ్గా చెప్పడం అనుకున్నంత సులభం ఏమీ కాదు. ఆదిత్య ధర్ మాత్రం ఆ విషయంలో తన మార్క్ చూపించాడు. సెకండ్ పార్ట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా హీరో బ్యాక్ స్టోరీతోనే నింపేస్తాడేమో అని అంతా అనుకుంటారు. కానీ మొదటి పావు గంటకే దాని నుండి డైవర్ట్ చేసి ట్విస్ట్ ఇస్తాడు. ఇంటర్వెల్ వరకు సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అనే ఫీలింగ్ ఇస్తుంది ఫస్ట్ హాఫ్. అయితే సెకండాఫ్లో అవసరానికి మించిన సన్నివేశాలు పెట్టడం వల్ల అక్కడక్కడా సాగదీసినట్టు అనిపిస్తుంది. కానీ కొన్ని సర్ప్రైజ్ లతో మేనేజ్ చేసేశాడు. ప్రీ క్లైమాక్స్ నుండి మళ్లీ ఆడియన్స్ అలర్ట్ అవుతారు. విజువల్గా దురంధర్ 2 రిచ్ గానే కనిపిస్తుంది. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఫస్ట్ పార్ట్ ఇచ్చిన రేంజ్లోకి కివ్వలేదు. నటీనటుల విషయానికి వస్తే రణ్వీర్ సింగ్ 2 రకాల షేడ్స్ కలిగిన పాత్రలో ఒదిగిపోయాడు. గెటప్స్, యాక్షన్ సీన్స్ ఇలా ఎందులో చూసుకున్నా తన ఎఫర్ట్ 100% పెట్టాడు అని చెప్పాలి. సారా అర్జున్ మొదటి భాగంతో పోలిస్తే ఇందులో ఆమె స్క్రీన్ స్పేస్ తక్కువ. ఫస్ట్ పార్ట్లో ఆకట్టుకున్న మాధవన్ పాత్ర కూడా ఈ సెకండ్ పార్ట్లో లిమిటెడ్గా ఉంటుంది. సంజయ్ దత్ పాత్ర కూడా సెకండ్ పార్ట్లో అక్కడక్కడా మెరుస్తుంటుంది. రాకేష్ బేడీ, అర్జున్ రాంపాల్ మాత్రం అదగొట్టారు. విశ్లేషణ దురంధర్ 2 దురంధర్ ద రివెంజ్ సీక్వెల్ పై ఉన్న అంచనాలను 100% మ్యాచ్ చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సెకండాఫ్ కొంచెం లెంగ్తీగా అనిపించినా, హింస శృతి మించినా, ఎమోషన్ క్యారీ అవ్వడంతో అవి ఇబ్బందిగా ఏమీ అనిపించవు. ఖచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి భాగానికి మించి కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.